ఒకసారి గొర్రె వస్తాను కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి కిడ్నీలో? తిరుగుతా నాకు చెప్పంటారు కదా డాక్టర్ వాళ్ళు. ఇన్నున్నా సార్ ఆడికి ఎక్కు. ఏం పేరానా? పరమేశ. ఏం చేస్తుంటావు? గొర్రెలు మేపుతున్నాం. అవునా? సీట్ బెల్ట్ వేసుకోను. అట్ట కాదు, నాలుగు మోగుతూనే ఉంది చూడు. ఇది నాలక్క అట్ట కాదు, అది మోగుతుంది కదా సౌండ్. తప్పేసుకున్నావు అంటుంది. మెడ కానించి చుట్టి వీడికి వేయాల. చుట్టాలా? నాకు అర్థం కాలేదు సార్. ఇది అట్ట కాదు, కొద్దిగా తీ బయటికి. అది పిన్ ఉంటది కదా, అది ఈ పిన్ను ఇది తీసుకొని ఫోన్ ఊకేనా? ఏ ఫోన్ల మీద ఫోన్లో నీకు చాలా బిజీ. హలో గ్యాప్ ఇవ్వు. చెప్తాం వస్తున్నా పెద్ద పదట. ఇంకేమన్నా జీతం ఎట్లా నడుస్తుంది? గొర్రెలుగా జీతం ఎట్లా సాగుతుంది అని. జీవితమా? జీవితం సార్ గొర్రెలకు పోతున్నామా, ఇంటికి వస్తున్నాం పోతున్నాం. నీకు ఒక బెటర్ ఆఫర్ ఇస్తున్నా. చెప్పండి సార్. నెలకి 40,000 జీతం. చేస్తావా? ఏం పని? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది చాలా కొద్దిగా రిస్క్ ఉంటది. నువ్వు వెళ్ళేసి మీకు ఆర్డర్ ఇస్తారనమాట. ఆ ఆర్డర్ తీసుకుని రావాలి. ఎక్కడో మామూలుగా పంపిస్తుంటారు, రాజస్థాన్ అది ఇది ఏరియా. ఇట్లా చదువు లేని వాళ్ళు మొప్పిటి వాళ్ళే కావాలా. చదువు వస్తే మళ్ళా మా బిజినెస్ నేర్చుకుని మమ్మల్ని తొక్కేస్తారు. మళ్ళీ నీకు నేర్చుకోనికే వస్తుంది కానీ చెయ్యనికి రాకూడదు. అట్లా నువ్వు నేర్చుకున్నావు అనుకో, మమ్మల్ని తొక్కేసి నువ్వు పైకి వెళ్ళిపోతావు. అంటే పైకి అంటే పైకి కాదు. ఇంత హుషారు ఉంటే పర్లే, మళ్ళీ ఎక్కువ హుషారు ఉండకూడదు. సొంతంగా బిజినెస్ పెట్టకూడదు మాది, సరేనా? హలో, సపరేటా అదే ఒక మనిషి ఓకే అయినాడు. డీటెయిల్స్ పంపిస్తున్నాను. అవన్నీ బయోమెట్రిక్ అవన్నీ తీసుకుంటాను. ఆధార్ కార్డు కూడా ఉంటే ఇప్పించుకుంటా. అంటే ఒక 4 నెలలు 5 నెలలు పంపించేద్దాం. లేదు మంచి అంత హుషారు లేడు, అంత అంటే మొప్పెట్లేడు. కొద్దిగా మీడియంలో ఉన్నాడు. అదే మన ఫామ్ హౌస్ లోకి తీసుకొస్తాను. అక్కడ ఆయనవి బాడీ స్కానింగ్ కూడా చేసాము. ఎంత ఉందన్న వయసు? నీది 36. ఏం పేరండి ఇవి? పేరు ఎక్కియాలా? ఏం పేరు? ఎక్కడో కొడుతుంది సీనా. వీరేష్. ఓకే, ఇందాక ఏదో చెప్పినట్టయితే అదేనా? వీరేష్ పేరు ఎక్కిచ్చేసేయి. వయసు 36. ఓకే, లే ఒప్పేసుకున్నాడు. అది
అదే ఫామ్ హౌస్ లోకి తీసుకొస్తాను, బాడీ స్కానింగ్ చేద్దాము, ఆయనకి ఏమైనా ఉంటే అవి కూడా తీసేద్దాం లోపలివి. సరే సరే తీసుకొని వస్తున్నా నేను, టెన్షన్ ఏం లేదులే, ఒప్పేసుకున్నాడు. ఓకే ఓకే. ఏమైంది? నువ్వు ఒప్పేసుకున్నావు కదా ఇందాక పోస్తా అని చెప్పేసి 40,000కి. నాకు డబ్బులు ఇవ్వడం తండ్రి, గొర్రె పోలగా 40,000 జీతము. చూడు గొర్రెలు సారు, నీ గొర్రెలు కూడా అమ్మేసుకుంటావు నువ్వు, అంత మంచి ఆఫర్లు వస్తాయి నీకు. నువ్వు ఏం చేయాలంటే రాజస్థాను, కజకిస్తాను, అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లా కూడా పంపిస్తాం నీకు. ఏం చేయాలంటే చెప్తాడు విను. సరే నా విను విషయాన్నపో. నీకు కడుపులో అది ఉంటాయి కదా మానక ద్రవ్యాలు, అవి పొట్లాలు కట్టి నీకు మింగిపిస్తాం, 1 కేజీ మింగిపిస్తాం. అవి నువ్వు కడుపులో పెట్టుకుని వేరే దేశానికి దాటియాలి. ఎందుకు? నాకు గొర్రెలు సార్, గొర్రెలు పడుకుంటున్నా. ఒక్కసారి పోతే 40,000. నువ్వు నెల చేయాల్సిన అవసరం లేదు, ఓ నెలలో 1 రోజు చేస్తే చాలు. ఏంది? లేదు ఇంకా నీకు ఒక ఇంజక్షన్ వేస్తాను. మనిషి కావు. నీ పేరే వీరేష్ అంటే కదా? గొర్రె పోలా. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? కాదు ఇప్పుడు మాకు మనిషి కావాలా? సార్ గొర్రెల పళ్ళు నీవే మంచిగా, సార్ నీకు ఇప్పుడు నువ్వు మనిషి కావాలని చెప్తలేనా నీకు? కాదు ఒక్కోసారి పోరా, నా మాటని అర్థం చేసుకో. ఎవరు లేరు మాకు ఇట్లా గొర్రెల అట్లాంటి కావాలి, మాకు గొర్రెలు కాసేటోళ్ళే కావాల్సింది. అర్థం చేసుకో. ఇప్పుడు నీకు ఏమన్నా కావాలన్నా ఇస్తాము. తలకి స్కానింగ్ చేయాలా? పోయేటోళ్ళని గీటోళ్ళని పిలిచి అనుకో ఉన్నది, వాళ్ళ జీవితం కూడా మారిపోతుంది కదా. నెలకి 40,000 ఎవరు సంపాదిస్తారు? సార్ నేను గొర్రె సార్, సార్ నీ మొక్కసారి నేను గొర్రె సార్. ఇప్పుడు మాకు ఎట్లా 40,000 సరే అంటే 40,000 గొర్రె సార్. నా మాట సార్, నాకు పిల్లలు తను సార్ నాకు వద్దు సార్. నీ కిడ్నీలో సార్ నీ మొక్కసారి నాకు వద్దు సార్. కిడ్నీలోంచి ఏమైనా రాళ్ళు ఉంటే తీసేస్తాము. రాళ్ళు ఉండకూడదు ఉన్నాయి సార్, కట్టు కిడ్నీలో సార్ చిప్పతికి సార్ ఉండకూడదు సార్, చిప్పతికి సార్. నీ కాలం మొక్క సార్. ఎన్ని ఉన్నాయి? ఏం తెలుసా నాకు దాని కాదు చెప్పి సార్. నీ మొక్క సార్ నీకు లెక్క సార్, ప్లీజ్ సార్. ఎన్ని ఉన్నాయి సార్ నీ సార్ కిడ్నీలో ఎన్ని ఉన్నాయి సార్? ఎన్నో సంఖ్య తెలుసు సార్, గొర్రె సార్. మళ్ళీ దాంట్లో లెక్క సార్ 5 ఉంటే ఆగు కూర్చో సార్. నువ్వు సార్ మీరు చూసేస్తే మాత్రం కాదు సార్. సార్ నీకు మొక్క సార్ వద్దు సార్. కిడ్నీలో రాళ్ళు ఎన్ని ఉన్నాయి సార్? నీ మొక్క సార్ గొర్రె సార్. కిడ్నీలో రాళ్ళు ఎన్ని ఉన్నాయి? నాకు తెలియదు సార్. వాళ్ళ గొర్రె చూద్దాము సార్. నీ కాళ్ళు కానీ మొక్క సార్. నాకు వద్దు, కాళ్ళు నేనే మొక్తా. నీ కాళ్ళు అది రాదు, దానికి పాస్వర్డ్ పడి ఉంటది. ఏం సార్? నువ్వు బయటికి పోలేవు. ఇప్పుడు నేను చచ్చిపోవాలి సార్, గొర్రె సార్. నేను సార్ చచ్చిపోవద్దు, నీకు చచ్చిపోకుండా నేను బతికిస్తాము. సార్ నేను కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి వద్దు సార్. వల్ల వద్దు సార్. ఉన్నాయి లక్ష సార్. ఎన్ని ఉన్నాయి? నాకు తెలియదు సార్. అవన్నీ చెప్పు, మళ్ళీ చెప్తానా తీసుకోపోను. ఎన్ని ఉన్నాయి కిడ్నీలా? తెలియదు నాకు సార్. చెప్పంటారు కదా డాక్టర్ వాళ్ళు. ఇన్నున్నాయి సార్. ఇన్ని ఉన్నాయన్నారా? ఉండకూడదు కదా. ఎట్లా మళ్ళీ చిన్నప్పుడు రాలేదు తిన్నావా? ఏమన్నా సార్ మేము అత్తిపత్తిగా సార్ తింటున్నా. అది తింటే పని చేయదు కదా. అంటున్నావు సార్. సార్ పోదు సార్. ముక్త సార్. కాదు, చిన్నప్పుడు ఎందుకు నువ్వు రాళ్ళు మట్టి తిన్నావు? తెలియదు సార్ నాకు సార్. నీకు సరే ఇప్పుడు అవన్నీ మట్టి తీపిస్తాము సార్. నీ ముక్తి సార్. నా మాట సార్. ఏమో చెప్పదు సార్ ఈ మాట. ఎవరికైనా చెప్పేసి కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నిజమే కదా నీకు? సార్ ఏమో చెప్పండి సార్. సార్ నీకు ముక్తి సార్. ఏమో చెప్పండి సార్. సార్ ఆగని సార్ నీ ముక్తి సార్. నాకు ఎందుకు ఇబ్బంది సార్?
సార్ నువ్వేం సార్ పెళ్లి తీస్తున్నావు సార్ నువ్వేం సార్ పెళ్లి తీస్తున్నావు కాదు, మళ్ళీ నీ ఎవరికైనా చెప్పేసి చెప్పు సార్ నాకు గొర్రె సార్ వేసుకో ఇది సార్ నీకు గొర్రె సార్ నీకు కట్టివాడే వద్దు సార్ గొర్రె పదం సార్ నేను వద్దు సార్ గొర్రె పదం సార్ నేను సార్ నీ మొక్కు సార్ రాళ్ళు తీపిస్తావు వద్దు సార్ నాకు యావద్దు సార్ నీ మొక్కు సార్ ఇన్ని ఉన్నాయంటే కదా సార్ నీకు కాలకడ మొక్కు సార్ నాకు ఇన్ని చేద్దాము సార్ ఇంకా లేదు ఇంకా పద నువ్వు సార్ 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 ఊకో సార్ మేము పోతాం సార్ ఇంటికి పోతాం సార్ ఇంటికి వద్దు సార్ నీ గొర్రె వద్దు సార్ నీ మొక్కు సార్ అమెరికా వద్దు సార్ రాజస్థాన్ వద్దు సార్ వద్దు సార్ నీ మొక్కు సార్ పోతా అంటే ఇందాక ఎక్కడ నీ ఊకు నాకు కూడా లేదు సార్ ఎక్కడ నీ ఊకు నాకు కూడా లేదు సార్ 35,000 అంటే సార్ తీయండి సార్ మీకు మొక్కు సార్ ప్లీజ్ సార్ లేదు ఇంకా పద సార్ 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 నీ మొక్కు సార్ సార్ నీ మొక్కు సార్ నీ తల ఆ? సార్ నీ మొక్కు ఎవరు చెప్పండి సార్ నేను పోతాను. చెప్పేసావు అవు నువ్వు ముందే నాకు పడదు చెప్పేసి సార్, నాకు నేను ఏమనక ముందే నువ్వు ఎవరికి చెప్పనంటున్నావు అంటే సార్, నా పొడిని పో సార్, నాదే, నాదే. ఫోటో పొడిని పెట్టుకుంటాను సార్ దింపండి సార్ నన్ను దింపండి సార్ సార్ దింపండి సార్ చెప్పేస్తావు నాకు తెలియదు. చెప్పాలి సార్ నువ్వేది నన్ను చంపుతావా సార్ దింపండి నువ్వు సార్ చెప్పేస్తావు నాకు తెలియదు. చెప్పాలి సార్ నువ్వేది నన్ను చంపుతావా చెప్పవా నన్ను కాపాడు నన్ను మొక్కుతారు నేను పోతా చెప్పేస్తా చెప్పండి సార్ నేను మొక్కుతాను నేను పని ఇస్తాను సార్ నువ్వు చెప్పేస్తావు చెప్పండి సార్ ఇంటికి చెప్పండి సార్ నన్ను నేను ఇంటికి పోతాను పాడి పిల్లలు ఇంటికి పోతావా సార్ నేను ఇంటికి పోతారు సరే దానికి పాస్పోర్ట్ ఉంటుంది పాస్వర్డ్ చెప్పు నాకు తెలియదు సార్ తీయండి సార్ పాస్పోర్ట్ చెప్పు మళ్ళీ ఓపెన్ అవుతుంది మొక్కుతా సార్ నాకు పిల్లలు కలం సార్ నేను మొక్కుతారు నేను సార్ సరే దానికి పాస్పోర్ట్ ఉంటుంది చెప్పి దిగిపో ఏం చెప్పలా ఏం చెప్పలా జాని జాని ఎస్ పప్ప చెప్పు జాని జాని వేసుకోవా ఈటింగ్ షుగర్ నో పప్ప ఏంటి చూడు పాప టెల్లింగ్ లాష్ నో పప్ప నా పాప నా పాప సరిగ్గా చెప్పు జాని అవి ఓపెన్ అవుతుంది జాని 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 ఎస్ పప్ప పాప ఈటింగ్ షుగర్ ఈటింగ్ షుగర్ నో పప్ప నో పాప టెల్లింగ్ లాష్ టెల్లింగ్ లెస్ నో పప్ప నో పాప ఓపెన్ యువర్ మౌత్ ఓపెన్ మౌత్ ఆహాహా ఆహా ఆహా ఆహాహా ఆహా ఆహా ఓపెన్ అయితే ఆహా ఆహా ఆహాహా మార్చినావా నువ్వు పాస్వర్డ్ ఇది నాకు తెలియదు సార్ నీకు మార్చినావేమో నువ్వు ఓపెన్ అవుతలేదు సార్ నీకు కాలం సరే చిట్టి చిలకమ్మ చెప్పు చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా తోటకెళ్ళావా పండు తెచ్చావా పండు తెచ్చావా తోటకెళ్ళావా తోటకెళ్ళావా టింగ్ టింగ్ టిడింగ్ టింగ్ 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 ఆహా టింగ్ టింగ్ సార్ నీ టిడింగ్ మొక్కు సార్ టింగ్ టింగ్ టిడింగ్ సార్ 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 నీ మొక్కు టింగ్ సార్ టింగ్ టిడింగ్ టింగ్ 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 ఆహా టింగ్ టింగ్ టిడింగ్ టింగ్ 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 టిడింగ్ టింగ్ 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 సార్ సార్ టింగ్ ఓ సార్ నీ మొక్కు సార్ నాకు తెలియదు సార్. సార్ నీ కాలు మొక్కు సార్ 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 ఏమొద్దు నువ్వు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు నీతో తమాషా చేసినాను ఏమో సార్ నేను పోతాను ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కువ గుర్తు కరెక్టా కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ ఇట్లా గుర్తు తెలియని బండ్లలో నీ ఏ సార్ లిఫ్ట్ చేద్దాం సార్ నీకేం సార్ నన్ను గుర్తు తెలియని బండ్లలో ఎక్కడం వల్ల ఇదే నిజమైతే ఏం చేస్తావు మీకు అర్థం కదా సార్ ఏంది సార్? అద్దం మగ ఇంకోడు ఉన్నాడు ఇంజెక్షన్ వేస్తే ఏం చేస్తావు అదే సార్ నేను- కరెక్టే కదా కరెక్ట్ నువ్వు సార్ అద్దం మొదలు కొడతావులే బలంగా కానీ ఇంకొకడు ఉన్నాడు అవును లేదు, సార్ నువ్వు పలగొట్టే లోపల గుర్తు చేస్తే కరెక్ట్ సార్ మళ్ళా అట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కకూడదు అని చెప్పేసి నేను వీడియో చేస్తుంటా నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు సార్ ఓకే సార్ చెప్పు పూర్తి జనం పనిలే కాక నేను మీకు మొక్కు చెప్తాను దయచేసి ఇంతవరకు నాకు జరుగుతుంది ఇప్పుడు మీకు టాక్సీ బస్సులోనే వెళ్ళండి ట్యాక్సీ బస్సు లెక్క సార్ ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో లెక్క చేయండి సార్ షేర్ చేయండి షేర్ చేయండి సార్ సబ్స్క్రైబ్ సార్ ఓకేనా థ్యాంక్ యూ ముందుకు దింపాలంటే ముందుకు దింపుతాను వెనుకలకి వెళ్ళమంటే వెనుకలకి వెళ్తా సార్ బాగా దింపుతాను ఆడదునా సార్ నన్ను నిజంగా నా చేయాలి సార్ ఏం చెయ్యను నువ్వు కట్ చేయదు చెప్తా ఏం సార్ నన్ను గుండె ఇది ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ నీకు వద్దు సార్ నాకు వీళ్ళు పంపిస్తుంటారా వద్దు చార్జెస్ సార్ వద్దు సార్ నేను మొక్కు సార్ నీకని నా డబ్బులు కాదు వీళ్ళు పంపిస్తుంటారు అన్నమాట అట్లా అన్న వాళ్ళకి ఏమన్నా ఇయ్యనా చార్జెస్ లకి హలో గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా అక్బర్ ఎప్పుడే మంది చేసుకురా నా నవ్వుకి వచ్చి వాటి పెట్టిన మంది సార్ నువ్వు నా నవ్వుకి వచ్చి ఫోన్ చేయడానికి